దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నటువంటి వారందరూ దేవుని స్తుతిద్దాం. రెండు చేతులు అయితే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు చూపిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు, నాన్న అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? రైట్. శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మ సిద్ధంగా ఉన్నది కనుక ఆత్మ సిద్ధంగా ఉన్నటువంటి వారందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రైట్. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన నెలలో, ఆగస్టు నెలలో మనం ప్రవేశించాం. మొదటి ఆదివారంలో మనం ఉన్నాం. ఈ మొదటి ఆదివారంలో అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశము దైవ కార్యార్థ సేవ, మిషన్ ఆదివారము. ప్రతి ప్రాంతము నుండి అన్ని దిశలకు సువార్త. ప్రతి ప్రాంతము నుండి అన్ని దిశలకు, అన్ని దిక్కులకు, అన్ని ప్రాంతాలకు ఏం వెళ్ళాలి? సువార్త వెళ్ళాలి. రైట్. సువార్త అంటే ఏంటి? మంచి వార్త అనండి. సువార్త అంటే ఏంటి? రైట్. చిన్నపిల్లలు కాబట్టి మంచి వార్త అన్నారు. మీరేం చెప్తారు సువార్త అంటే? దేవుని సువార్త. దేవుని సువార్త అయితే సువార్త, మనుషుల సువార్త అయితే ఇది దుర్వార్త. సరే, మీరు వాక్య ప్రకారంగా సువార్త అంటే ఏంటో మీరు చెప్పండి. బైబిల్ ప్రకారంగా సువార్త అంటే ఏంటి? ప్రకటించబడడాన్ని సువార్త అంటారు. రైట్. ఇంకా వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. బైబిల్ ప్రకారంగా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు కదా, మీరు పుట్టు క్రైస్తవులు కదా. బైబిల్ ప్రకారంగా సువార్త అంటే ఏంటి? దేవుని వాక్యం ప్రకటించడమే సువార్త. దేవునికి స్తోత్రం. అంతేనా? రైట్. తెలిసిన అమ్మ చెప్పింది. రైట్. మీరేం చెప్తారు? దేవుని వాక్యమే సువార్త. వెరీ గుడ్. చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఇంకా నాన్నగారు సువార్త అంటే ఏంటి? బైబిల్ ప్రకారంగా సువార్త అంటే ఏంటి? పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అని అన్నారు కదా. అసలు మీకు సువార్త మీ దగ్గరకు వచ్చిందా? ఏంటిది అది? మీ దగ్గరికి ఏమొచ్చింది? దేవుడే వచ్చాడు. దేవుడే సువార్త. దేవునికి స్తోత్రం. భలే సమాధానాలు బయటకు వస్తున్నాయి. అంతేనా? చెప్పండి అమ్మ పద్మమ్మ గారు, చెప్పండి సువార్త అంటే ఏంటి? బైబిల్ ప్రకారంగా సువార్త అంటే ఏంటి? స్తోత్రం యేసయ్య. ఇంకా వెనక ఉన్నటువంటి వారు, బాయమ్మ గారు, పుష్పరాడమ్మ గారు, మనక్క చెప్తారు సువార్త అంటే ఏంటి. చెప్పక్క. సుయేతమ్మ, సువార్త అంటే ఏంటి? చెప్పండి. సువార్త అంటే ఏంటి? మీరు చెప్పిన అన్ని సువార్త కాదు. పాపులను రక్షించడమే సువార్త. అంతేనా? ఆయన నామాన్ని ఘనపరచడమే సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇంత మనం వెనకబడి ఉన్నాం. అసలు నిజంగా సువార్త అనే పదానికి, సువార్త అనే దానికి నిర్వచనం ఏంటో, ఆ సువార్త ఎందుకు వచ్చింది, ఏంటిదా సువార్త అనే విషయాలు కూడా మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దేవుని వాక్యమే సువార్త, పాపులను రక్షించడమే సువార్త అని మనకి ఇష్టం వచ్చినట్లుగా అనుకుంటున్నాం. కానీ జాగ్రత్తగా ఈరోజు వినండి. కాస్త ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా దేవుని వాక్యం నేర్చుకోవడంలో తప్పేం లేదు. మంచి మాటలు నేర్చుకోవడంలో తప్పేం లేదు. దేవుని సన్నిధిలో ఒక 10 నిమిషాలు ఎక్కువ గడిపితే నష్టం ఏమీ లేదు. ఉందంటారా? ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఒక 10 నిమిషాలు ఆగానే కరెంట్ వస్తుంది. చక్కగా అందరూ చల్లటి గాలిలో వాక్యాన్ని వినొచ్చు. దేవునికి స్తోత్రం. సువార్త అంటే ఏంటంటే, పాపంలో ఉన్నటువంటి వారు, విడిపించబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని నేను నిన్ను విడిపించడానికి వచ్చాను అని చెప్పడమే సువార్త. అర్థమైంది? ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించమే సువార్త అన్నారు. ఏంటిదా వాక్యము? నీకున్నటువంటి పరిస్థితిని విడిపించగలిగినటువంటి మనుషులు ఎవ్వరూ లేరు. పరిస్థితి ఏంటిది? ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా వినండి. ఇందిరమ్మ ఇల్లులు అందరికీ వచ్చినాయి. అందరికీ రాలేదులే కానీ కావాల్సినటువంటి వాళ్ళకి వచ్చినాయి. నాకు అసలు ఇందిరమ్మ ఇల్లు రాదు. నాకు వస్తుందా? నాకు రాదు. ఇప్పుడు నాకు కూడా వస్తే బాగు ప్రభువా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎవరో వచ్చి
బాబు నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అని అంటే ఇది నాకేం వార్త అన్నట్టు? అసలు ఇది నమ్మే సఖ్యమేనా? నమ్మేదైనా ఇది? అసలు ఇందిరమ్మ ఇల్లు అనుభవించడానికి నేను అర్హున్నేనా? కాకపోయినా నా పేరు అందులో వచ్చింది. ఇదే సంతోషమైనటువంటి సువార్త. ఓకేనా? ఒక పాపి మనిషి పాప జీవితంలో ఉన్నాడు. ఆ పాపము నుంచి విడిపించడానికి ఎవ్వరూ లేరు. ఏ మనిషి కూడా లేడు, ఏ దేవుడు కూడా లేడు. ఇప్పుడు పాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆయన్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏమన్నారంటే, నీ పాపంలో నుంచి విడిపించడానికి ఎవ్వరు లేరు కదా, నేను నిన్ను విడిపించడానికి వచ్చా. విడిపించడం మాత్రమే కాదు, నేనేం చేస్తా, పరిశుద్ధిని చేసి పరలోకానికి తీసుకెళ్తా అని చెప్పాడు. ఈ మాటనే సువార్త అంటారు. మీరు పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి అర్హత లేదు. ఎవరికి లేదు? మనకెవరికీ లేదు. కానీ దేవుడు మనకు అర్హతని ఇవ్వడమే శుభవార్త. దేవునికి స్తోత్రం. మనకు అర్హత, అసలు మందిరంలోకి రావడానికి మనకు అర్హత లేదు తెలుసా? బైబిల్ పట్టుకోవడానికి మనకు అర్హత లేదు. యేసయ్యా అని పిలవడానికి కూడా మనకు అర్హత లేదు. కానీ దేవుడు ఇప్పుడు అర్హతనిచ్చాడు. అదే సువార్త. ఇగో నేను నా నామాన్ని ఉచ్చరించడానికి నీకు అర్హతనిస్తున్నారా అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి, 2-3 లేఖన భాగాలను నేను జ్ఞాపకం చేసి అసలు సువార్త అంటే ఏందో జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు మీరు పాపులా పరిశుద్ధులా? రైట్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందాలి. ఇప్పుడు ఈ పాపములో నుంచి నిన్ను విడిపించేది ఎవరు? ఎవరు లేరు. ఎవరన్నా విడిపిస్తారా? ఎవ్వరు లేరు. విడిపించడానికి ఒక ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. లోకమును ఎంతో ప్రేమించాడు. ఇంత పాపములో మునిగినా, ఇంత భ్రష్టులైపోయినా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు, ఇప్పుడు నీవు ఆ పాపములో నశించకుండా ఉండడానికి, నిన్ను నిత్య జీవానిలోకి తీసుకురావడానికి ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. ఇదే సువార్త. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి రావడమే సువార్త. అర్థమవుతుందా? ఇది సువార్తలో మొదటి భాగం. ఆయన మన పాపాల నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఓకేనా? అదే సువార్త. ఆయన రాక సువార్త. చూడండి, వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ కిందికి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం చూడండి. గాయపరచబడెను, నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష తన మీద పడెను. చూసారా? మన పాపము అతిక్రమ క్రియల వలన ఆయన మీద మన అతిక్రమ క్రియల వలన ఆయన కొట్టబడ్డాడు. మన పాపముల నిమిత్తమై ఆయన బలి అయ్యాడు. ఆయన ఈ లోకానికి రావడమే కాదు, వాస్తవంగా మనం చేసినటువంటి పాపాలను బట్టి మనం బలి అవ్వాలి, మనం చచ్చిపోవాలి, మనం సిలువ మోయాలి, కొరడ దెబ్బలు తినాలి. కానీ మనకు బదులుగా ఆయన, ఎవరన్నా నీ బదులు జైలు అనుభవిస్తారా? ఇది శుభవార్త కాదా? నీవు పాపంలో ఉన్నావు, నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. కానీ నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా నీ పాపములో నుంచి విడిపించడానికి ఆయన నీకు బదులుగా మరణానికి అప్పగింపబడ్డాడు. ఇదే సువార్త. దేవునికి స్తోత్రం. ఇది సువార్త. ఈ సువార్తను తెలుసుకోండి. ఎవరన్నా అడిగితే ఆయన నా కొరకు రావడమే, నా పాపాల నిమిత్తము బలి అవ్వడమే సువార్త అని చెప్పండి. అంతేగాని వాక్యం ప్రకటించడమే సువార్త. ఇంకా రకరకాలుగా చెప్పారు కదా, కరెక్టే, అది కూడా వాస్తవమే, అది కూడా రైటే. కానీ అసలైనటువంటి అర్థం ఏంటంటే, మనం పాపములో ఉన్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. ఇదే సువార్త. పంపించి ఏం చేశాడో తెలుసు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూడండి.
ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే 10వ అధ్యాయము 9వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడదు. దేవునికి స్తోత్రం. నీవు రక్షింపబడమే సువార్త. ఎలా అంటే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాపాల నిమిత్తమే మరణించాడు, మనం బ్రతకడానికి కొరకు ఆయన జీవాన్ని ఇచ్చి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించడమే నీకు రక్షణ. దేవునికి స్తోత్రం. ఇదే సువార్త. ఇంకా జస్ట్ అలా నమ్మితే చాలట, జస్ట్ అలా నమ్మితే చాలు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవుడు నీకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటిదా వరము? ఉన్నారు ఇక్కడే. ఎట్లున్నారంటే మన బట్టల షాపులకు వెళితే బట్టలు ధరించినటువంటి కొంతమంది మనుషులు ఉంటారు. వారికి కొత్త కొత్త బట్టలేసి అక్కడ నిలబడమంటారు. కాదు, వాళ్ళు ఎవరు చూసినా అంతే ఉంటారు. వాళ్ళ ముఖాలు వాడిపోవు, వారి ముఖంలో నవ్వు కనపడదు, వారు చేతులు ఎత్తరు, మాట్లాడరు. నువ్వు దగ్గరికి వెళ్ళి చూసినా వాళ్ళు అంతే చూస్తారు. కొద్ది జరగమన్నా కూడా జరగరు. దేవునికి స్తోత్రం. అమ్మయ్యా, హల్లెలూయా. 2 చేతులు దేవుని స్తుతి. హల్లెలూయా అంటే దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుడంటే భయం కలిగినటువంటి వారు హల్లెలూయా అనే మాట వస్తే వెంటనే లేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువార్త అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఏంటి చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. ఒక్క మాటలో చెప్పేయాలి సువార్త అంటే ఏంటి. ఆయన మన కొరకు వచ్చి మరణించి తిరిగి లేచి మనకు జీవాన్ని ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ఇదే సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఈ సువార్త భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఇదైతే బాగా తెలుసు. కాదు, ఓకే, మీరు బడికి ఎక్కువ సంవత్సరాలు వెళ్ళారా, గుడికి ఎక్కువ సంవత్సరాలు వెళ్ళారా? గుడికి ఎక్కువ సంవత్సరాలు. ఎందుకో తెలుసా? మీరు కడుపులో ఉన్న దగ్గర నుంచి మీ అమ్మ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుద్ది. అవునా కదా? 21వ రోజు 6వ నెల మొదటి బర్త్డే, అసలు ఇవన్నీ కూడా శుక్రవారపు ఆరాధన, పండుగలకు అన్నిటికీ తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతారు. ఇప్పుడు మీరు బడికి ఎక్కువ పోయినట్ట, గుడికి ఎక్కువ వచ్చినట్ట? గుడికి ఎక్కువ వచ్చినట్టు. ఇప్పుడు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో అంటే చెప్తారు, కానీ సువార్త ఎప్పుడు వచ్చిందో చెప్పమంటే తెలియదు. ఎందుకంటే మీకు నేర్పించే వాళ్ళు లేరు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. సువార్తను మన భారతదేశానికి ఎవరు తీసుకొచ్చారు? తోమా తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? పోనీ మామూలుగా ఏమైనా గుర్తుందా? ఎప్పుడు తీసుకొచ్చారు? బ్రిటిష్ వాళ్ళు వచ్చినాకన్నా, బ్రిటిష్ వాళ్ళు రాకముందా? మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందా? మీకు ఒక విషయం చెప్పనా? అందరూ అనుకునేది ఏందో తెలుసా? మన భారతదేశానికి యేసుక్రీస్తుని పరిచయం చేసింది ఎవరంటే బ్రిటిష్ గాంధీ తాత అని మనం అనుకుంటాం. ఇది మన తెలివితేటలు. దేవునికి స్తోత్రం. అమెరికా వాళ్ళు మన భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చారు అని అనుకుంటారు, కానీ ఇది పచ్చి అబద్ధం. ఇప్పుడు తెలుసుకోండి, సువార్త మన భారతదేశానికి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ఎవరు తీసుకొచ్చారు? సెయింట్ తోమా గారు తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారో తెలుసా? క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తీసుకొచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన 20 సంవత్సరాల లోపే తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. అర్థమవుతుందా? ఎప్పుడొచ్చారు? మొదటి శతాబ్దములోనే
మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి క్రైస్తవ్యం అంటే ఏంటిదో తోమా గారు తీసుకొచ్చారు. ఓకేనా, తోమా గారు తీసుకొచ్చారు. మరి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు మన దేశానికి వచ్చారు? వాళ్ళు పోయినాక మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వారు మన దేశానికి ఎప్పుడు వచ్చారు? 1719 కాదు, 1700కు వచ్చారు. ఒక విషయం తెలుసా, అమెరికాని ఎప్పుడు కనుగొన్నారు? అసలు అమెరికా పుట్టింది ఎప్పుడు? అమెరికా పుట్టింది ఎప్పుడు? మన భారతదేశానికి సువార్త వచ్చింది ఎప్పుడంటే మొదటి శతాబ్దంలో 52వ సంవత్సరం క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మన దేశానికి శిష్యులలో ఉన్నటువంటి ఒకరైన తోమా గారు మన భారతదేశానికి వచ్చి ఏం చేశారు? సువార్తను ప్రకటించి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఆయనతో తిరిగాను అని చక్కటి మందిరాన్ని కట్టారు. ఏ మందిరం అది చెప్పండి? సెయింట్ థామస్ చర్చి, కేరళలో ఉంది కదా. సెయింట్ థామస్ చర్చిని నిర్మించింది ఎవరు? తోమా గారు. ఇది 52వ సంవత్సరం. అమెరికాని కనుగొన్నది ఎవరు చెప్పాలి? చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అమెరికాని కనుగొన్నది ఎవరు? కొలంబస్ కదా? అయినేనా? అమెరికా ఎప్పుడు ప్రారంభించబడింది? అమెరికా ఎప్పుడు పుట్టిందంటే 1415వ సంవత్సరంలో పుట్టింది. మనకు తోమా గారు మన దేశానికి వచ్చింది ఎప్పుడు? 52వ సంవత్సరంలో వచ్చారు. అమెరికా పుట్టింది ఎప్పుడు? 1400 సంవత్సరంలో. అంటే మన దేశానికి సువార్త తోమా గారు తెచ్చినప్పుడు అమెరికా లేదు. అమెరికా ఇంకా పుట్టలే. అమెరికాలో మనుషులు లేరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు మన దేశానికి సువార్త తీసుకొచ్చింది? తోమా గారు తెచ్చారు, కానీ బ్రిటిష్ వాళ్ళు తేలే. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలుసా? 1757వ సంవత్సరంలో పోర్చుగీస్ వారని మన దేశానికి వ్యాపార నిమిత్తమే వచ్చారు. అప్పటికి మన దేశంలో సువార్త యేసుక్రీస్తు ప్రభు వారు తెలిసింది. ఓకేనా, మందిరం కట్టడం జరిగింది, అనేకులు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు రాలేదు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు కాదు మన దేశానికి సువార్త తీసుకొచ్చింది. అర్థమవుతుందా? పెద్దవాళ్ళు వింటున్నారు కదా, రైట్. ఎవరు మన దేశానికి సువార్తను తీసుకొచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేసింది ఎవరయ్యా అంటే తోమా గారు. యేసు ప్రభు శిష్యులైనటువంటి పరిశుద్ధుడైనటువంటి తోమా గారు మన దేశానికి వచ్చారు. మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించారు. 1757వ సంవత్సరంలో బ్రిటిష్ వారు వచ్చి 1947కు ముందుగానే వెళ్ళిపోయారు. అంటే ఎన్ని సంవత్సరాలు మన భారతదేశంలో ఉన్నారు వాళ్ళు? దరిదాపుగా 190 చిల్లర సంవత్సరాలు మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. అప్పటికి సువార్త ఉందా లేదా? వాళ్ళు ఉన్నప్పుడు ఉంది, వాళ్ళు లేనప్పుడు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. మనకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 47లో, 1947 ఆగస్టు, రైట్. అప్పుడు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రానికంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భారతదేశానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత భాగ్యము తెలుసా? ఏ దేశాలకు లేనటువంటి ధన్యత మన భారతదేశానికి ఉంది. మన భారతదేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మన భారతదేశం పేరు బైబిల్ గ్రంథములో రాయించబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? భారతీయులంటే దేవునికి అందరి దేశాల కంటే ఎక్కువ ఇష్టమైనటువంటి ప్రజలు. దేవునికి స్తోత్రం. మన భారతదేశ ప్రజలంటే దేవాది దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకో తెలుసా? తోమా గారిని పంపించారు. 12 మంది శిష్యులు 12 దేశాలకు వెళ్ళిపోయారు. మన దేశానికి ప్రత్యేకంగా తోమా గారు వచ్చారు. అందుకే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. అంటే అర్థం ఏంటి? ఈ భారతదేశంలో వీటిని ఉపయోగించుకునే వారు ఉన్నారు. తమసోమా జ్యోతిర్గమయ అంటే, అసతోమా సద్గమయ అంటే దాని అర్థం ఏంటంటే, అయా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించంటే, సత్యంలోనికి నడిపించేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నేనే మార్గమును సత్యమును అన్నటువంటి దేవాది దేవుడు నేనే సత్యమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవ్వరు రారన్నారు. అది అసతోమా సద్గమయ. తమసోమా జ్యోతిర్గమయ అంటే, అయా నేను మరణ అంధకారములో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, నన్ను వెలిగించేవారు, బయటికి తీసుకొచ్చేవారు ఎవరు లేరు. ఎవరైనా ఉంటే నాకు తెలియచేయండి అని మనుషులు అడిగినప్పుడు, నేనే వెలుగునై ఉన్నాను,
నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక గొప్ప వెలుగులో నడుస్తాడని దేవుడు ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప వీటిని నెరవేర్చినటువంటి వారి లోకంలో ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. తర్వాత మృత్యోర్మా అమృతంగమయ అంటే మరణంలోనికి నేను వెళుతున్నాను, నాకు మరణం లేకుండా జీవాన్ని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే జీవమును, నేనే పునరుద్ధానమును, నేనే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరణము లేకుండా జీవాన్ని ఇచ్చే దేవుడను నేనే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఇది సువార్త. ఈ సువార్తను తీసుకొచ్చింది అపోస్తులైనటువంటి సెయింట్ థామస్ గారు. మన భారతదేశానికి 52వ సంవత్సరంలో, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 52 సంవత్సరాలకు మన చెన్నై ప్రాంతానికి వచ్చి, కేరళ రాష్ట్రానికి వచ్చి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించి అనేక మతస్థులను ఆయన చేరదీసి అనేకులకు కావలసినటువంటి అవసరతలు తీర్చి, నిజమైనటువంటి దేవాది దేవుడు ఇగో ఈయన తప్ప వేరే వారు లేరు, నేను చూచాను, నేను తాకాను, నేను ఆయన మాటలు విన్నాను, ఆయనతో ఉన్నాను, నేను ఆయన గాయములలో వేలు పెట్టి చూసి నమ్మినటువంటి వాడను నేనే అని ప్రత్యక్షంగా సాక్షిగా మన భారతదేశానికి వచ్చి సువార్తను తెలియజేసినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి తోమ గారు. దేవునికి స్తోత్రం. ఈ సువార్తను మనము ఏం చేయాలి? అంగీకరించాలి. ఈ సువార్తను మనం ఏం చేయాలి? నమ్మాలి. ఈ సువార్తను మనము నమ్మితే దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తెలుసా? మీరందరూ సువార్తను నమ్మారా? నమ్మి బాప్తిసం పొంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నారా? సువార్తను నమ్మినటువంటి వారు చూడండి, ప్రతి ప్రాంతము నుండి అన్ని దిశలకు సువార్త వెళ్ళాలి. ఈ గ్రామానికి సువార్త ఎలా వచ్చింది? పెద్దవాళ్ళు చెప్పాలి. ఈ ఊరికి దేవుడు ఎట్లా తెలిసాడు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని ఈ ఊరికి ఎట్లా తెలిసింది? అదే ఎవరైనా వాళ్ళ పేర్లు ఉంటాయి కదా. యేసుదాస్ అయ్య గారు తీసుకురాలేదా? సరే, అంతకుముందు మీరు లేరుగా. మొత్తానికి మీకు తెలిసినటువంటి వారెవరంటే యేసుదాస్ అయ్య గారు. యేసుదాస్ అయ్య గారు ఈ ఊరికి వచ్చి కొద్దిగా మిమ్మల్ని సువార్తలో నడిపించి మందిరాన్ని కట్టి మిమ్మల్ని బలపరిచారు. ఏ విధంగా బలపరిచారో చెప్పనా? మీరు చెప్పకపోయినా నేను చెప్తా, వినండి. ఒకప్పుడు అన్ని పాకలే ఉండే, ఉన్నాయా లేవా? గుడిసెలు ఉండే. అమ్మ అవునా కాదా చెప్పండి. ఎందుకంటే నేను ఈ ఊరుండి కాదు కాబట్టి ఏది చెప్పినా నడిచిపోయిద్దిలే అని అనుకోమాకండి. అవునంటే అవును, కాదంటే కాదని చెప్పండి. ఒకప్పుడు గుడిసెలే ఉన్నాయి. ఎండాకాలంలో ఒకసారి అన్నీ కాలిపోయినాయా? గాలికి లేచిపోయినాయా? సరే, మొత్తానికి ఏదో ఒకటి జరిగింది. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది, వండుకోవడానికి వంట పాత్రలు లేనటువంటి పరిస్థితి ఉంది, కప్పుకోవడానికి బట్టలు లేని పరిస్థితి ఉంది. ఇవన్నీ క్రైస్తవులైనటువంటి వారు మీకు అందరికి ఇచ్చారా లేదా? మీరన్నీ అనుభవించారా లేదా? ఇదేంటో తెలుసా? దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి మీరు దేవుణ్ణి ఎరిగారు. దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి మీరు ఆయన ప్రేమలో స్థిరపరచబడ్డారు. ఈరోజు వచ్చి కూర్చున్నారంటే ఎందుకు తెలుసా? ఆ రోజు లబ్ధి పొందారు కాబట్టి, ఆ రోజు ఆయన ప్రేమను తెలుసుకున్నారు కాబట్టి, ఆ రోజు మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి, ఆ రోజు మీ అవసరతలు తీర్చారు కాబట్టి ఈరోజు వచ్చి కూర్చున్నారు. లేకపోతే కూర్చుంటారా? రానటువంటి వారు ఉన్నారు. ఆయన సొమ్మేమన్నా పెట్టిండా అంటారు. ఆయన సొమ్మేమన్నా పెట్టిండా? వాళ్ళు సంస్థ కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, వాళ్ళకి ఏదో లాభం ఉంది కాబట్టి ఫోటోలు తీసుకున్నారు పోయారు అంటారు. కానీ అసలు నీ దగ్గరకు వచ్చి, నీ ఊరికి వచ్చి నీకు ఉచితంగా అవి ఇవ్వాల్సినటువంటి అవసరత వాళ్ళకి ఏముంది అని అంటే ఇది దేవుని ప్రేమను బట్టి. ఈ అవసరతలు తీర్చుకున్న నీవు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నేటి వరకు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకానొక దినాన దేవుడు నన్ను లేనటువంటి పరిస్థితుల్లో నన్ను బ్రతికించి నాకు ఇలాంటి పరిస్థితులను అనుకూలంగా ఇచ్చారు కాబట్టి ఆ దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెల్లించినటువంటి వారే నిజమైనటువంటి క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. వింటున్నారమ్మా?
వింటున్నారు కదా, వింటూనే ఉన్నారు. మీ చెవులన్నీ వినబడుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒకవేళ చెవులు ఏమైనా వినబడకపోతే ఏం చేస్తారో తెలుసా? అయ్యో ఈ చెవు కాస్త వినబడట్లేదు, ఈ టీవీ పాడుగాను, మరి టీవీ సౌండ్ రావట్లేదు, నా చెవి వినబడట్లేదు, అర్థం కావట్లేదు. ఫోన్ వినబడట్లేదు అనుకో, ఫోన్ వినబడట్లేదో లేకపోతే నా చెవి వినబడట్లేదో ఒకసారి చూసుకోండి అంటారు. చూడండి అయ్యా అని డాక్టర్కి చెప్తారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని సన్నిధికి వచ్చి మన చెవులు మాత్రం ఇటు బారేస్తాం. ఇవి వెంటనే